అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. పరమాత్మని శక్తి స్వరూపినిగా, జగజ్జననిగా భావిస్తూ పూజించుకునే పరమోత్కృష్టమైన పండుగ విజయదశమి. ఘోరమైన పాపాలకు పాల్పడిన మహిషాసురుని, వారితో పాటు ఇంకా ఎందరో రాక్షసుల్ని జగన్మాత సంహరించినటువంటి శుభ సందర్భం. అమ్మ భావంతో అమ్మని ఆరాధించుకుంటూ ఈ రోజు పండుగను జరుపుకుంటూ వస్తున్నాం. ఆశ్వయుజ మాసంలో స్త్రీ శక్తి రూపాన్ని 9 దేవతామూర్తులుగా విభజించుకుని శైలపుత్రి, బ్రహ్మచారిణి, చండిక, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి లేదా మహిషాసుర మర్దిని అంటూ అనేక నామాలతో 9 రోజులు పూజించుకుని అమ్మను ప్రసన్నం చేసుకోవటం మన సాంప్రదాయం. విజయ రూపిణిగా మనకు సకల విజయాలు ప్రసాదించేటువంటి అమ్మవారిని, దుర్గాదేవి ఆవిర్భవించినటువంటి ఆశ్వయుజ మాసం, విజయ పరంపరకు ఆలవాలమైనటువంటి ఈ సమయంలో అమ్మను తలుచుకోవటం అద్భుతం అని చెప్పాలి. ఈ సమయంలో మనం తలపెట్టేటువంటి ఏ సత్కార్యమైనా కూడా దేవి కటాక్షంతో విజయవంతం అవుతుందని చెప్పి విశ్వసిస్తూ ఉంటారు. రామాయణ, భారతాది ఇతిహాసాల్లో విజయదశమికి విశేషమైన స్థానం ఉంది. త్రేతాయుగంలో శ్రీరాముడు సమీవృక్షాన్ని పూజించారు. ద్వాపర యుగంలో అర్జునుడు కూడా సమీవృక్ష పూజతో విజయాల్ని కైవసం చేసుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కథనాలు, ఎన్నో వివరాలు. ఈ పూట అమ్మవారి ఆశస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటూ మరొక మారు విజయదశమి శుభాకాంక్షలు.